హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. స్తంభమందు గల శాపగ్రస్తుని వృత్తాంతము. ఓ తపోధనులారా, పూర్వకాలమందు అనగా క్రిందటి జన్మమునందు నేనొక బ్రాహ్మణునకు మహాసంపద కలిగి ఉండుట వలన గర్వినైతిని. బ్రాహ్మణ్యములను, వేదోక్త విధులను, కులాచారములను వదిలివేసి భ్రష్టుడినైతిని. దుష్ట సావాసనము కలిగి నానా భ్రష్టత్వమును పొందితిని. వేదశాస్త్రములను చదవకపోగా నిర్లక్ష్యము చేసి వాటిని తగులబెట్టించి తిని. బ్రాహ్మణ ధర్మమును వదిలి వడ్డీ వ్యాపారం చేసి ధనార్జన చేయటం ఆరంభించి తిని. దాన ధర్మములను పూర్తిగా విసర్జించి తిని. తీర్థయాత్రలు చేయలేదు సరికదా, గ్రామంలో ఉన్న దేవాలయమునకు వెళ్ళి ఎరుగను. ఇట్లు కొంతకాలమునకు గడిచినది. పూర్వజన్మ సుకృతం వలన నాకు ఒక వేదసభ ఏర్పాటు చేయ సంకల్పం కలిగినది. బహుశా అది ఒకటే నేను చేసిన మంచి పని. ఎందరో పండితులు, స్తోత్రీయులు, బ్రాహ్మణులు సభకు విచ్చేసిరి. ధనమదం చేయవారికి కనీసము నమస్కారమునైనను చేయకపోగా మరింత పొగరుతో వారిని హేళన చేసి వేదములను దూషించి తిని. ఎన్ని పాపములను చేసి తిని. యమలోకమున సకల విధములుగా నరకబాధలు అనుభవించి తిని. అనేకములగు నీచ జన్మలను ఎత్తి తిని. తుదకు ఈ వృక్ష జన్మమును ఎత్తి తిని. జన్మమునందు వేదసభ ఏర్పాటు చేయ సంకల్పం వలన కొంత ఈ పుణ్యమును సంపాదించి ఆకాశదీపమును మోయు అదృష్టమును సంపాదించగలిగి తిని. ఇందువలన నాకు జన్మాంతర జ్ఞానము కలిగినది. మీకు నా పాపభూయిష్ట చరిత్ర వినిపించగలిగి తిని. ఆ మాటలు విని మహామునులు, ఆహా, కార్తీక మాసము ఎంత ఫలప్రదమైనది, మానవులేగాక రాళ్ళు వృక్షములు కూడా ముక్తిని పొందుచున్నవి కదా అని ఎంతగానో ఆశ్చర్యం ఉందిరి. అంతలో మరలా ఆ మానవాకారము, ఓ మహామునులారా, నాకు ముక్తి గలదా? నాకు ఈ మానవాకారము శాశ్వతంగా ఉండవలేనన్నా మీరు నాకు చిన్న సహాయం చేయవలసి ఉన్నది అని చెప్పగా, ఏమది అని మహర్షులు మానవాకారం ప్రశ్నించరి. ఏమీనూ లేదు, నేను అడుగు విషమ ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పి నాకు పాప విముక్తి కలుగును అని ఆ మానవాకారం చెప్పాను. ఆ మాట విని మహర్షులు ఒకరి ముఖంలో ఒకరు చూసుకొని సాగిరి. అంతలో ఆంగీరస మహర్షి ఆ ప్రశ్నలకు తాను జవాబు చెప్పగలననియు అతని పాప విముక్తి కలిగించదననియు చెప్పి తనకు సహాయకారిగా ఉండమని శ్రీహరిని ధ్యానించుకొనెను. ఓ జనక మహారాజా, మానవాకార ప్రశ్నలు అడిగిన అంగీరసుని జవాబులు శ్రద్ధగా వినుము. ఈ రోజుకి ఎక్కడ తాపుతుందని మిగతా రేపు చెప్తా. అంతవరకు ధన్యవాదాలు.